ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది పసిఫిక్ ఓషియన్. అందులో ఈ పార్ట్ ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. ఆ ప్లేస్ లో భయంకరమైన వింత వింత విషయాలు జరుగుతున్నాయి. దాని దెబ్బకి సముద్రం అడుగున ఉండే ఈ జీవులు వాళ్ళ ఇళ్లను వదిలేసి మన మనుషుల లోకానికి వస్తున్నాయి. ఉదాహరణకి ఈ యాంగులర్ ఫిష్ వీడియోని చూడండి. దాని తల మీద చిన్నగా వెలిగే ఇల్యూమినేటింగ్ యాంటీనాతో వాటర్ సర్ఫేస్ పైకి తేలుతుంది. ఇది చూడ్డానికి చాలా వింతగా ఉంది. ఇది సాధారణంగా 3000 అడుగుల లోతులో సూర్యుడు వెలుతురు లేని చోట ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ చేప వాటర్ సర్ఫేస్ పైకి వస్తుంది. మీరు ఈ మధ్య వైరల్ అవుతున్న మెక్సికో బీచ్ లో చేపల వీడియోని చూసే ఉంటారు. ఈ సముద్రపు జీవులు 1000 అడుగుల లోతులో ఉంటాయి. ఇది కేవలం మెక్సికోలోనే కాదు, ప్రపంచంలో చాలా చోట్ల ఈ ఫిష్ బయటికి రావడం కనిపిస్తుంది. ఓల్డెన్ డేస్ లో ఈ చేపని చూస్తే పెద్ద ప్రమాదం రావడానికి సంకేతమని నమ్మేవారు. దీని ఇంపాక్ట్ ఒక కంట్రీతోనో ఒక కాంటినెంట్ తోనో ఆగిపోయే విషయం అయితే లేదు. దీని ఇంపాక్ట్ హోల్ యూనివర్స్ పైన పడే ఛాన్స్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఇదంతా చూస్తుంటే ఏదో పెద్ద ప్రమాదం పొంచి ఉందని అనిపిస్తుంది. అసలేం జరుగుతుంది? ప్రపంచంలో ఎక్కడ చూసినా మనుషులందరినీ నాశనం చేసే ప్రమాదం పొంచి ఉంది. ఈ భయంకరమైన జీవులు పైకి ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే మన భూమికి దగ్గరగా ఏదో వస్తుంది. మన ఎర్త్ను ఢీకొట్టే ఆస్ట్రాయిడ్స్ చాలానే ఉన్నాయి. ది స్టోరీ చాప్టర్ 1. 15వ శతాబ్దంలో గ్రీన్లాండ్, ఐస్లాండ్ లో కొంతమంది సీలర్స్ ఒక వింత సంఘటన చూశారు. వాళ్ళు ఒడ్డున ఏలియన్ లా కనిపించే ఒక పెద్ద చేపని చూశారు. అది ఎవరు ఎప్పుడూ చూడని వాటర్ స్పీసీస్ కంటే చాలా పొడవుగా ఉంది. ఆ సీలర్స్ ఇంతకు ముందు అలాంటిది ఎప్పుడూ చూడలేదు. దాని కళ్ళు మరీ వింతగా మెరుస్తున్నాయి. మొదట్లో జనాలు దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ ఏలియన్ ఫిష్ కనిపించిన కొన్ని రోజులకే గ్రీన్లాండ్, ఐస్లాండ్ చుట్టూ పెద్ద తుఫాను వచ్చింది. అది చరిత్రలోనే అతిపెద్ద తుఫాన్లో ఒకటిగా మారింది. వందలాది మంది చనిపోయేంతగా నాశనం చేసింది. ఆ సమయంలో ఆ ప్రాంతంలోని అన్ని షిప్స్ ఏవైతే సముద్రంలో ఉన్నాయో అక్కడ మనుషులతో పాటు మునిగిపోయాయి. అంతేకాదు 1855లో జపాన్ చరిత్రలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. టోక్యోలో ఒక పెద్ద భూకంపం వలన చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. సరిగ్గా ఇది జరిగాక కొన్ని రోజుల ముందు అక్కడ ప్రజలు సముద్రంలో ఇలాంటి మెరిసే చేపను చూశారంట. జపనీస్ కథల ప్రకారం సముద్ర దేవుడు కోపంగా ఉన్నప్పుడు తను కోపంలో ఉన్నానని హెచ్చరిస్తూ ఈ చేపలను హెచ్చరికగా పైకి పంపేవాడని అక్కడున్న ప్రజలు బాగా నమ్మేవారు. ఈ రెండు ఇన్సిడెంట్స్ లో ప్రమాదం జరగడానికి ముందు ఏలియన్ గా కనిపించే సీక్రెట్ ఫిష్ గురించి చెప్పారు కదా, ఆ చేప పేరే ఓర్ ఫిష్. ఈ ఇన్సిడెంట్స్ గతంలో జరిగినట్లే కాదు, ఈ సీక్రెట్ ఫిషెస్ ఇప్పుడు కనిపించిన తర్వాత కూడా చాలానే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు 2011లో జపాన్ ను 9.0 ఫ్రీక్వెన్సీతో భూకంపం, సునామీ రావడానికి ముందు 20 కంటే ఎక్కువ ఓర్ ఫిషెస్ నీటి నుండి బయటకు వచ్చాయి. అదే విధంగా 2017, 2022 మధ్య ఫిలిప్పీన్స్, చిలీలో భూకంపాలు రావడానికి ముందు ఓర్ ఫిషెస్ మాత్రమే కాదు, అనేక డీప్ సీ క్రీచర్స్ కూడా పైకి ఈదుతూ మరియు బీచ్ లో చనిపోయి ఒడ్డుకి కొట్టుకొచ్చేవి. షార్ట్ గా చెప్పాలంటే మనుషులుండే ప్రదేశంలో ఈ డీప్ సీ క్రీచర్స్ కనిపించడం అంటే ఆ ప్రాంతాలకి ప్రమాదం రావడానికి సిగ్నల్ అని చెప్పొచ్చు. కానీ ఈ మధ్య కాలంలో ఈ రహస్య సముద్రపు జీవులు అకస్మాత్తుగా సముద్రం పైకి మళ్ళీ వస్తున్నాయని మీరు గమనించే ఉంటారు. అవే యాంగ్లర్ ఫిషెస్, ఓర్ ఫిషెస్ లేదా కిల్లర్ వేల్స్. ఇది ప్రపంచంలో ఒక చోట మాత్రమే జరగట్లేదు. ఇలాంటి వింత భయానక సంఘటనలు అన్ని దేశాల మహాసముద్రాలలో జరుగుతున్నాయి. కాబట్టి ఏ ప్రమాదం వచ్చినా అది యూనివర్స్ లో ఒక ప్లేస్ లో మాత్రమే అని కాదు, ఇది మొత్తం భూమికి డేంజర్ అని చెప్పొచ్చు. ఇలా జరగడం వల్ల మనుషులందరూ నాశనం అయ్యే అవకాశం ఉంది. సైన్ ఆఫ్ కమింగ్ డేంజర్. చాప్టర్ 2. సముద్రం లోతుల్లో ఉండే డీప్ సీ క్రీచర్స్ బయటికి రావడం చాలా రేర్. ఎందుకంటే వేల మీటర్ల నీటి కింద ఉండే ఇవి శతాబ్దాలుగా చీకటి మరియు చల్లటి ప్రపంచంలో ఉంటాయి. అవి అకస్మాత్తుగా పైకి రావడం మొదలు పెడితే ఏదో పెద్ద ప్రమాదం రావడానికి సిగ్నల్ ఇచ్చినట్టే. ఉదాహరణకు ఇటీవల ఇండియాలో ఒడిశా తీరంలో ఒక వింత సంఘటన జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు, 7 లక్షల కంటే ఎక్కువ తాబేళ్లు అకస్మాత్తుగా ఒడ్డుకు వచ్చాయి. ఇది మరీ వింతగా ఉంది. కానీ ఇంటర్నెట్ లో బాగా వైరల్ అయిన ఈ వీడియోని, మెక్సికోలో బీచ్ లో నుంచి బయటికి వచ్చిన ఈ ఓర్ ఫిష్ వీడియోని మీరు చూసే ఉంటారు. దీన్ని బలవంతంగా సముద్రంలోకి వదిలినప్పటికీ ఇది మళ్ళీ ఒడ్డుకి తిరిగి వచ్చేస్తుంది. అది నీటిలో పొంచి ఉన్న దేనికో భయపడుతున్నట్లుగా మళ్ళీ ఒడ్డుకు రావడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఇలాంటి విజువల్స్ సౌత్ క్యారోలైనా తీరంలో కనిపించింది. అక్కడ అనేక ఓర్ ఫిషెస్ చనిపోయి కనిపించాయి. ఇంతలో ఆస్ట్రేలియాలోని 150 కంటే ఎక్కువ కిల్లర్ వేల్స్ బయటికి రావడంతో ఇంకా భయానక దృశ్యంగా మారింది. దాంట్లో కొన్ని వేల్స్ అప్పటికే చనిపోయి మిగిలినవి పూర్తిగా భయాందోళనలో ఉన్నాయి. ఇవి సముద్రంలో ఉండే అత్యంత ప్రమాదకరం అని పిలువబడే కిల్లర్ వేల్స్. ఇవి వాటికంటే ప్రమాదకరమైన షార్కులకి కూడా భయపడవు. కానీ ఈసారి అవి దేన్నో చూసి పారిపోతున్నాయి అనేది ప్రశ్నగా మారింది.
మారింది. టర్కీ సముద్రంలో వైరల్ అయిన ఈ వీడియో గురించి మాట్లాడుకుందాం. అక్కడ సముద్రంలో స్క్వేర్ వేవ్స్ ఏర్పడుతున్నాయి. ఈ రకమైన వేవ్స్ ఏర్పడడం చాలా రేర్. ఈ రకమైన వేవ్స్ చాలా ప్రమాదకరమైనవి, ఎందుకంటే ఒక షిప్ వాటి మధ్య చిక్కుకుంటే బయటపడడం చాలా కష్టం. సముద్రపు అడుగు భాగంలో ఏదో పెద్ద అలజడి జరుగుతుందని, ఈ వేవ్స్ దానికి సంకేతం కావచ్చని సైంటిస్టులు చెప్తున్నారు. ఇప్పుడు భారతదేశంలో వైరల్ అవుతున్న షాకింగ్ కథకు వెళ్దాం. కేరళ నుండి ఇటీవల ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. వేలాది చేపలు అకస్మాత్తుగా బీచ్ మీదకి కొట్టుకొస్తున్నాయి. ఇది చూడడానికి చాలా వింతగా భయంకరంగా ఉంది. ఈ చేపలు ఇకపై సముద్రంలో ఉండకూడదని నిర్ణయించుకుని కలిసి ఒడ్డుకి వచ్చినట్లుగా ఉంది. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏమిటంటే, ఈ జీవులు బయటికి రావడానికి ఏం మోటివేట్ చేస్తుంది? భూమి దాదాపు 70% నీటితో ఆక్యుపై చేసి ఉందని మనకు తెలుసు. కానీ మనం మహాసముద్రాలలో దాదాపు 80% కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు. నాసా మార్స్ ను అన్వేషించడంలో బిజీగా ఉంది. మన సముద్రం లోతులలో ఏముందో అన్వేషించి చాలా రోజులు అయింది. కానీ ఎందుకు డీప్ సీ క్రియేచర్స్ బయటికి వస్తున్నాయి? నాసాకు తెలిసిన విషయం మనకేమైనా తెలియకుండా ఉందా? కాబట్టి ఫ్రెండ్స్, మీకు తెలిసే ఉంటుంది, సముద్రంలోని లోతైన భాగమైన మరియానా ట్రెంచ్ ఎవరెస్ట్ మౌంటైన్ కంటే లోతుగా ఉంటుంది. అక్కడ సూర్యుని కాంతి కూడా ఉండదు. ఆ ప్రాంతంలో మనిషి అనేవాడు అక్కడున్న ప్రెజర్ కి సర్వైవ్ అవ్వలేడు. కానీ అక్కడ ఏదో రహస్యంగా జరుగుతుంది. కొన్నిసార్లు శాస్త్రవేత్తలకి కూడా అర్థం కాని కొన్ని వింత శబ్దాలు సముద్రం లోపల నుంచి వస్తున్నాయి. 1997 లో అల్ట్రా లో ఫ్రీక్వెన్సీ సౌండ్ రికార్డ్ అయింది. దానికి ది బ్లూప్ అని పేరు పెట్టారు. ఈ సౌండ్స్ ని కొంతమంది సముద్రం లోపల దాక్కున్న ఏలియన్స్ సౌండ్స్ కావచ్చు అని అంటున్నారు. మరికొందరు అక్కడ నివసించే తెలియని జీవి యొక్క శబ్దం అంటున్నారు. నిజం చెప్పాలంటే ఆ శబ్దం దేని వల్ల వచ్చిందో శాస్త్రవేత్తలు ఇంకా కనుగొనలేదు. అదే విధంగా 1999 లో సముద్రం లోపల నుండి మరొక లోతైన గురక లాంటి శబ్దం రికార్డ్ అయింది. ఆ సౌండ్ చాలా బిగ్గరగా ఉండటంతో సముద్రంలోని అన్ని చోట్ల వినపడింది. దానికి జూలియా అని పేరు పెట్టారు. అలాగే 1997 లో స్లో డౌన్ అనే మరో వింత శబ్దం రికార్డ్ అయింది. అది ఏదో పెద్ద జీవి నెమ్మదిగా గర్జిస్తున్నట్లు వినిపించింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనుషుల అవగాహనకు అందని ఏదో ఒకటి ఖచ్చితంగా సముద్ర లోతుల్లో దాగి ఉంది. అందుకే యూనివర్స్ ని ఎక్స్ప్లోర్ చేయడంలో బిజీగా ఉన్న మనుషులు తమ ప్లానెట్ లోని సముద్ర లోతుల్లో ఏముందో తెలుసుకోలేకపోతున్నారు. మహాసముద్రంలో శాటిలైట్ తీసిన ఒక ఇమేజ్ గురించి మాట్లాడితే, దీంట్లో ఒక పెద్ద భయానక స్ట్రక్చర్ కనిపిస్తుంది. చాలా మంది దీనిని లెవిథాన్ అని పిలుస్తున్నారు. ఇది ప్రపంచంలోని దాదాపు అన్ని మతాల పుస్తకాలలో ప్రస్తావన జరిగింది. దీని గురించి మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం. కానీ ప్రస్తుతానికి మనం మళ్ళీ తిరిగి ఒకే ప్రశ్న దగ్గర ఆగుతున్నాం. అసలు ఏం జరుగుతుంది? సముద్రంలోని ఈ డేంజరస్ ప్లేసెస్ లో నివసించే క్రీచర్స్ దేన్ని చూసి భయపడుతున్నాయి? ఈ లోతైన సముద్రపు జీవులు అకస్మాత్తుగా ప్రపంచ వ్యాప్తంగా ఎర్త్ సర్ఫేస్ పైకి ఎందుకు వస్తున్నాయి? మరియు పెద్ద ప్రశ్న ఏమిటంటే, యూనివర్స్ మొత్తానికి దేనితో ప్రమాదం పొంచి ఉంది? నిజం చెప్పాలంటే ప్రమాదం అయితే ఉంది. బహుశా ఈ జీవులు మనుషుల కంటే ఆ ప్రమాదాన్ని ముందే గుర్తుపట్టి ఉండొచ్చు. వాట్ డు ద సైంటిస్ట్ సేస్? చాప్టర్ 3. ఇప్పుడు మనం ఇదంతా సైంటిఫిక్ పర్స్పెక్టివ్ నుండి చూస్తే, డిసెంబర్ 2024 ఆస్ట్రోనమర్స్ ఒక ఆస్ట్రాయిడ్ ని కనుగొన్నారు. దీనికి 2024 YR అని పేరు పెట్టారు. వేరే ఆస్ట్రాయిడ్ లో పోలిస్తే ఇది చాలా భిన్నంగా ఉంది. ఎందుకంటే దీని స్పీడ్ అండ్ ఆర్బిట్ క్యాలిక్యులేషన్ తో కంపేర్ చేస్తే ఈ ఆస్ట్రాయిడ్ భూమికి చాలా దగ్గరగా రాబోతుంది. ఎంత దగ్గరగా అంటే, ఆ టైంలో ఏదైనా చిన్న ఆస్ట్రాయిడ్ దీన్ని ఢీకొంటే, లేదా ఏదైనా ఆబ్జెక్ట్ యొక్క గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్ దీని మీద పడితే, అది సులభంగా దాని దారిని మార్చుకుని భూమి వైపు రాగలదు. సైంటిస్ట్ రీసెర్చ్ లో భయంకరమైన విషయం ఏమిటంటే, మొదట్లో అది ఢీకొట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ కొత్త డేటా రావడం మొదలయ్యాక దాని ఆర్బిట్ క్రమంగా మారుతుందని, అది భూమికి దగ్గరగా వస్తుందని సైంటిస్టులు నోటీస్ చేశారు. కాబట్టి పెద్ద ప్రశ్న ఏమిటంటే, ఈ ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొంటే మన భూమిపై ఎంతవరకు
వరకు ప్రభావం చూపుతుంది. ఈ ఆస్ట్రాయిడ్ దాదాపు 300 అడుగుల వెడల్పు ఉంటుంది. ఇది చాలా పెద్దది. ఆ బండరాయి సముద్రంలో పడితే పెద్ద సునామీ వస్తుంది. తీర ప్రాంతాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే అది జనాలు ఎక్కువగా ఉండే సిటీస్ లో పడితే హిరోషిమా మీద వేసిన అణుబాంబు కంటే చాలా పెద్ద కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోక తప్పదు. అంటే లక్షల మంది చచ్చిపోతారు. అంటే ఖచ్చితంగా ప్రమాదం తప్పదు. అది మామూలు ప్రమాదం కాదు. భూమి మొత్తానికి ప్రమాదం పొంచి ఉంది. ఈ సముద్రపు జీవులు ఆకాశం నుంచి వచ్చే ప్రమాదం గురించి మనల్ని హెచ్చరిస్తున్నాయా? అది ఆలోచించాల్సిన విషయమే. ఈ ఆస్ట్రాయిడ్స్ దాని మార్గాన్ని మార్చుకుని భూమి మీదకి వస్తుందో లేదో అది భవిష్యత్తులో మాత్రమే తెలుస్తుంది. కానీ ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే సైంటిఫిక్ పర్స్పెక్టివ్ ప్రకారం ఈ వింతలు అంటే ఈ డీప్ సీ క్రీచర్స్ కనిపించడం పెద్ద ప్రమాదం వస్తుందని కాదు, మన మనుషుల వల్లనే జరుగుతుందనే అర్థం. సముద్రం లోతుల్లో ఉండే జీవులు పైకి ఎట్లా వస్తున్నాయో, కిల్లర్ వేల్స్ లాంటి భయంకరమైన క్రీచర్స్ కూడా ఎట్లా భయపడుతున్నాయో, యాంగులర్ ఫిష్ లాంటి చేపలు అంటే చీకటి లోతుల్లో ఉండే చేపలు వాటి ఇళ్లను ఎట్లా వదిలేస్తున్నాయో చూడండి. దీనికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం రండి. ఫస్ట్ రీజన్ గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి వేడెక్కడం. సముద్రం పైభాగం వేడెక్కితే అది లోతైన సముద్రాన్ని కూడా ప్రభావితం చేస్తుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. లోతుల్లో ఉండే జీవులు చల్లటి వాతావరణానికి అలవాటు పడ్డాయి. కానీ ఇప్పుడు వాటి చుట్టూ ఉన్న వాతావరణం వేడెక్కుతుంది. అందుకే అవి పైకి రావాల్సి వస్తుంది. అంతేకాదు సముద్రంలో ఆక్సిజన్ పర్సెంటేజ్ తగ్గుతుంది. నీటిలో కార్బన్ డయాక్సైడ్ పర్సెంటేజ్ పెరుగుతుంది. నీరు నెమ్మదిగా మరింత ఎసిడిక్ గా మారుతుంది. దీనివల్ల ఆ జీవులు వాటి ఇళ్లలో ఉండటం కష్టమవుతుంది. దీనికి కారణం మన మనుషులే. అంతేకాదు సముద్రం అడుగున భూమి ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. దానివల్ల భూకంపాలు వస్తాయి. కొన్నిసార్లు సముద్రం లోతుల్లో టాక్టోనిక్ యాక్టివిటీస్ జరిగినప్పుడు లోతైన సముద్రపు జీవులు పైకి కొట్టుకు వస్తాయి. ఉదాహరణకు 2011లో జపాన్ లో పెద్ద భూకంపం రాకముందు కొన్ని చేపలు పైకి వచ్చాయి. 2017లో ఫిలిప్పీన్స్ లో కూడా అదే జరిగింది. అక్కడ ఓర్ ఫిషెస్ కనిపించాయి. ఇది జరిగిన కొన్ని రోజులకే 6.7 ఫ్రీక్వెన్సీతో ఎర్త్క్వేక్ వచ్చింది. ఉదాహరణకు 2011లో జపాన్ లో భూకంపం సంభవించడానికి ముందు కొన్ని చేపలు వాటర్ సర్ఫేస్ పైకి వచ్చాయి. 2017లో ఫిలిప్పీన్స్ లో కూడా ఇదే జరిగింది. అక్కడ ఓర్ ఫిషెస్ పైకి కనిపించాయి. 2022లో చిలీలో కూడా ఓర్ ఫిషెస్ కనిపించాయి. తర్వాతి కొద్ది రోజులకే అక్కడ భూకంపం వచ్చింది. మనుషుల కంటే ముందే లోతైన సముద్రపు చేపలు నీటి అడుగున డిజాస్టర్స్ ని గుర్తించగలవని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎందుకంటే సముద్రం అడుగున టాక్టోనిక్ ప్లేట్స్ కదిలినప్పుడు పాయిజనస్ గ్యాసెస్ బయటికి వచ్చి కెమికల్ కంపోజిషన్ ని మారుస్తాయి. కానీ అసలు పెద్ద సమస్య ఏంటంటే ప్లాస్టిక్. పాయిజనస్ గ్యాసెస్ సముద్రం లోతులకు చేరుతున్నాయి. ప్రతి సంవత్సరం లక్షల టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ ని సముద్రంలోకి పడేస్తున్నారు. దానివల్ల సముద్ర జీవులు నేచురల్ హ్యాబిటేట్ నాశనం అవుతుంది. అంతేకాదు షిప్పింగ్ ఇండస్ట్రీ, సోనార్ టెక్నాలజీ, డీప్ సీ మైనింగ్ కూడా సముద్రపు జీవులపై చెడు ప్రభావం చూపుతున్నాయి. ఈ రోజుల్లో షిప్స్ లో ఉపయోగించే సోనార్ టెక్నాలజీ మిలియన్ల సంవత్సరాలుగా ఈ సముద్ర జీవులు అభివృద్ధి చేసిన నావిగేషన్ సిస్టమ్ ని పాడు చేస్తుంది. దానివల్ల అవి దారి తప్పి పైకి వస్తున్నాయి. ఇప్పుడు ఈ సముద్ర జీవులు అకస్మాత్తుగా పైకి రావడం ఏదైనా రాబోయే ప్రమాదానికి సంకేతమా అని నేను మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. అయితే మీరే చెప్పండి, ఇలా డీప్ సీ క్రియేచర్స్ బయటికి రావడానికి కారణం ఏమై ఉంటుంది? ఇది అందరూ అనుకున్నట్టుగానే మనకు ప్రమాదం పొంచి ఉందా, లేక మన మనుషులు చేసే పనుల వల్ల? మీరు దేనిని నమ్ముతారు? కమెంట్స్ లో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.